నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ అరుణాస్ కిచెన్ ఛానల్. టుడే మన కిచెన్లో రెసిపీ తామర పువ్వులతో పకోడీ అండి. చాలా టేస్టీగా యమ్మీగా స్నాక్స్ ఐటెంగా ఉంటుంది. నేను ఫస్ట్ తామర పువ్వులతో గ్రేవీ కర్రీ చేశానండి. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యారు అనుకుంటే, చూడలేదు అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే గ్రేవీ కర్రీ కాకుండా ఇలా తామర పువ్వులతో పకోడీ కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇక వర్షాకాలం రానే వచ్చిందండి. ఈ వర్షాకాలంలో ఎక్కువగా గ్రేవీ కర్రీస్ కన్నా ఇలా ఫ్రై కర్రీస్ కానీ పకోడీ కానీ స్నాక్స్ ఐటెంగా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారండి. ఎప్పుడు తామర పువ్వులతో గ్రేవీ కర్రీ కాకుండా ఇలా తామర పువ్వులతో పకోడీ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. ఇంకా తామర పువ్వులతోని ఇలా పకోడీ చేసుకుంటే రైస్తో బాగుంటుంది, స్నాక్స్ ఐటెంగా కూడా బాగుంటుందండి. ఇక ఈ తామర పువ్వులతో పకోడీ ఎలా చేయాలో ఏంటో చూద్దామా మరి. కొన్ని తామర పువ్వులు తీసుకున్నానండి. వాటితో పాటు బంగాళదుంపలు 3 తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ వేసుకొని ఒక తామర పువ్వు ఇలా చాకుతోని రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి. అంత చిన్న సైజు కాకుండా అంత పెద్ద సైజు కాకుండా మీడియం సైజులా కట్ చేసుకోవాలి. ఇలాగే తామర పువ్వులన్నీ రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి నీట్గా. అలాగే తామర పువ్వులన్నీ రౌండ్గా చక్రాలుగా అన్నీ కట్ చేసుకున్నాక బంగాళదుంపలు 3 తీసుకున్నానండి. ఆ బంగాళదుంపల పైన పొట్టు తీసి మధ్యలోని కట్ చేసుకోవాలి. 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని మళ్ళీ మధ్యలో ఇంకో భాగం కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మిగతా బంగాళదుంపలు కూడా ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తామర పువ్వులు బంగాళదుంపలు అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాము. తామర పువ్వు ముక్కలు బంగాళదుంప ముక్కలు ఇలా కట్ చేసుకొని వాటర్ అంతా తీసామండి. తీసి ఇలా డ్రైగా ఒక బౌల్లో వేసుకున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ వరిపిండి, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఉల్లి ముద్ద, నెక్స్ట్ ఏమో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, అల్లం తెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కరివేపాకు, సాల్టు, నల్లుప్పు అంటే బ్లాక్ సాల్ట్ అండి, వాము, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అండి. ఇవి దీనికి కావాల్సిన ఐటమ్స్. ఒక బౌల్లో తామర పువ్వు ముక్కలు నెక్స్ట్ బంగాళదుంపలు తీసుకున్నాం కానీ దాంట్లో పసుపు 1 స్పూన్ వేసుకోవాలండి. మీకు బౌల్లో చూపించాను. స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పసుపు. నెక్స్ట్ సాల్ట్ 2 స్పూన్స్ అండి. మామూలుగా మీకు వేసి చూపించాను కానీ 2 స్పూన్స్ వేయాలి సాల్ట్. కారం 1 స్పూన్ అండి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. మీకు ఎంత కాని మీకు సరిపోయినంత తీసుకోవచ్చు. పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. కారం, పచ్చిమిర్చి వేసుకున్నామండి. అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం. తర్వాత ఉల్లి ముద్ద కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. అల్లం తెల్లుల్లి పేస్టు, ఉల్లి ముద్ద, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కరివేపాకు. మీకు కప్పులో చూపించాను కదండి. కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 1/2 కప్ వేసుకున్నానండి. తర్వాత వరిపిండి కూడా 1/2 కప్ వేసుకున్నాను. మైదా పిండి కూడా 1/2 కప్ వేసుకున్నానండి. కార్న్ ఫ్లోర్, మైదా పిండి, వరిపిండి అండి. వాము 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత వాము వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. బాగా ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే మనం వాటర్లో ముక్కలు తీసాం కాబట్టి కొంచెం లైట్గా వాటర్ ఉంటుందండి. అందుకే కొంచెం కలిపిన తర్వాత అప్పుడు కొంచెం డ్రైగా ఉంటే అప్పుడు వాటర్ కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. మరీ అంత పల్చగా కాకుండా మరీ అంత హార్డ్గా కాకుండా ముక్కలకి ఆ పిండి మసాలా అంతా అంటేటట్టుగా ఉండాలన్నమాట. అలాగా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ ఉంచితే కొంచెం ముక్కలకి పిండి అంతా పట్టి డ్రైగా అవుతుందండి. ఇలాగ ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత బయటికి తీసేయాలండి. 15 మినిట్స్ అయిపోయింది కదా, ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేస్తున్నాం. తీస్తే కొంచెం డ్రైగా అయింది చూడండి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక
ఇక విడివిడిగా డ్రాప్ చేసుకోవాలండి. తామర పువ్వులు, బంగాళదుంపలు ఇవన్నీ కలుపుకొని ఉంచుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్కి సరిపడినట్టుగా విడివిడిగా వేసుకోవాలండి. మనం ముద్దగా వేసుకున్నాం అనుకో ఒకదానికొకటి అంటుకుంటాయండి. అలా అంటుకోకుండా ఉండాలంటే ఇలా విడివిడిగా వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయింది కదండి, అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలాగా మిగతావి కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇక ఫ్రై అయిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చిందండి. మొత్తం ఫ్రై అయిపోయి ఒక బౌల్లో తీసుకుందామండి. అలాగే మిగతాది కూడా వేసుకొని ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నామండి. తీసుకొని ఒక ఏదైనా బౌల్లో కానీ కడాయిలో కానీ వేసుకొని దాంట్లో ధనియా పొడి ఒక స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలండి. మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా పొడి కూడా హాఫ్ స్పూన్ వేసుకోండి. నల్లుప్పు అండి, బ్లాక్ సాల్ట్ అంటారు, హాఫ్ స్పూన్ వేసుకుంటామండి. ఎక్కువ వేసుకోక్కర్లేదు, హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు. వేసుకొని బాగా కలపండి స్పూన్తోని. ధనియా పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, బ్లాక్ సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక రెడీ అయిపోయిందండి మన తామర పువ్వులతో పకోడీ అండి. టేస్టీ యమ్మీ చాలా రుచికరమైన కర్రీ అండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తినే కర్రీ అండి. తామర పువ్వుల పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో అయినా తినచ్చండి, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ ఐటెంగా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. టేస్టీ రుచికరమైన తామర పువ్వుల పకోడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.